ఆంపియర్ సర్క్యూటల్ లా ఆర్ ఆంపియర్ సర్క్యూట్ లా ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆంపియర్స్ వర్క్ లా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలా అడుగుతాడు, ఆర్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్ సర్క్యూట్ లా ఆర్ ఆంపియర్స్ వర్క్ లా అని అడుగుతాడు. ఫస్ట్ మనం పాయింట్ తీసుకుందాం. ఒక కరెంట్ ఎలిమెంట్ తీసుకుంటే ఈ కరెంట్ ఎలిమెంట్ ఐడియల్ కదా. ఎప్పుడైనా సరే చార్జెస్ మూవింగ్ లో ఇలా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఇండ్యూస్ అయింది అనుకుందాం. ఈ ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా సర్కిల్ కాన్సెంట్రిక్ సర్కిల్స్తో ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఒక సర్కిల్ గీసుకుంటున్నాను. ఈ సర్కిల్ గీసుకుంటున్నప్పుడు దీనికి టాంజెన్షియల్ కాంపోనెంట్ ఇది అవుతుంది, దీనికి టాంజెన్షియల్ కాంపోనెంట్ ఇది అవుతుంది. సో దీనికి ఇలా టాంజెన్షియల్ కాంపోనెంట్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఆ టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది హెచ్ బార్ డాట్ డిఎల్ అనమాట. స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకుంటే దాని టాంజెన్షియల్ కాంపోనెంట్ హెచ్ బార్ డాట్ డిఎల్. డిఎల్ అంటే మామూలే హెచ్ ఇంటూ రో డి5 ఏ5 ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టే. ఓకే, ఏమంటారంటే ఆంపియర్ సర్క్యూట్లలో ఈయన ఏమంటారంటే టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అనేది అంటాడనమాట. ఓకే, దాన్ని స్టేట్మెంట్ రూపంలో మార్చుకుంటే ద లైన్ ఇంటెగ్రల్ ఆఫ్ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ flowing in a enclosed path or conductor. Current flowing in a enclosed path or a conductor. Okay, so that means ఈ I అనేది HDL ఇంటిగ్రేషన్కి సమానం అని చెప్పడం అనమాట రిప్రజెంటేషన్. దేర్ఫోర్ దీన్ని మన మ్యాథమెటికల్ పైన రాసిన లైన్నే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ రాసుకుంటే హెచ్ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఎంక్లోజర్ అని అర్థం. ఓకే, సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హెచ్ బార్ డాట్ డిఎల్ అంటే హెచ్ డిఎల్ అంటే రో డి5 ఏ5 ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఎంక్లోజర్. ఇది కరెంట్ క్యారింగ్ కండక్టర్ కాబట్టి సో హెచ్ బార్ డాట్ డిఎల్ ఈక్వల్స్ టు ఐ ఎంక్లోజర్ అనేది ఈ ఈక్వేషన్స్కి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇలా అనమాట. ఓకే, మనం వీ నో దట్ స్టోక్స్ థియరం ఏం చెప్తుందంటే యాజ్ పర్ స్టోక్స్ థియరం ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద లైన్ ఇంటెగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటెగ్రల్. లైన్ ఇంటెగ్రల్ అంటే హెచ్ బార్ డాట్ డిఎల్ ఈక్వల్స్ టు దీని సర్ఫేస్లోకి మార్చాలంటే డెల్ క్రాస్ హెచ్ డిఎస్. ఓకే, యాజ్ పర్ స్టోక్స్ థియరం ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద లైన్ అండ్ సర్ఫేస్. హెచ్ బార్ డాట్ డిఎల్ని మన సర్ఫేస్లో మార్చాలంటే డెల్ క్రాస్ హెచ్ డిఎస్ కింద మార్చచ్చు కదా. సో హెచ్ బార్ డాట్ డిఎల్ ఈ అబౌవ్ ఫస్ట్ ఈక్వేషన్ని హెచ్ బార్ డాట్ డిఎల్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ హెచ్ డిఎస్ కింద మార్చాం. అలాగే అట్ ద సేమ్ టైము ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ఎంక్లోజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఏ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనేది డిఐ అయితే స్మాల్ సర్ఫేస్ ఏరియా అనేది డిఎస్ అయితే దాని యొక్క కరెంట్ డెన్సిటీ జే అవుతుంది. సో దేర్ ఫోర్ డిఐ ఈజ్ ఈక్వల్స్ టు జే డిఎస్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఆఫ్ జే డిఎస్ అవుతుంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే హెచ్ బార్ డాట్ డిఎల్ అనేది డెల్ క్రాస్ హెచ్ డిఎస్కి సర్ఫేస్కి ఈక్వల్ చేస్తాం కదా, అలాగే ఐ అనేది కూడా మనకి జే బార్ డాట్ డిఎస్ అనే సర్ఫేస్కి ఈక్వల్ చేయొచ్చు. ఇలా చేస్తే ఇది ఐ ఎంక్లోజ్డ్కి సమానం యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు హెచ్ బార్ డాట్ డిఎల్ ఐ సర్ఫేస్ రెండిట్లకి ఇలా ఈక్వల్ కదా, దీని రెండిట్లని సర్ఫేసెస్ దెన్ డెల్ క్రాస్ హెచ్ డిఎస్ ఈక్వల్స్ టు జే డిఎస్. ఓకే, సో ఇంటిగ్రల్ క్యాన్సిల్, డిఎస్ క్యాన్సిల్, దేర్ఫోర్ del cross H is equals to J. This is Maxwell's equation. Maxwell's third point form or a differential form equation. Point form or differential form equation. ఇది ఇంటిగ్రల్ ఫామ్ వస్తుంది, ఇది డిఫరెన్షియల్ ఫామ్ వస్తుంది. దిస్ ఈస్ ద ఆంపియర్ సర్క్యూట్ లా.